హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం, నేను 50 గిఫ్ట్లు ఇస్తానని చెప్పాను. ఆ 50 గిఫ్ట్లు ఇప్పటి వరకు ఈ మంత్లో ప్రకటిస్తానని చెప్పాను, అయినా కూడా ప్రకటించలేకపోయాను. ఎందువల్లంటే నేను ఒక్కడనే హ్యాండిల్ చేస్తాను, నా బిజినెస్ మొత్తాన్ని ఒక్కడనే హ్యాండిల్ చేస్తాను. స్టాఫ్ ఉంటున్నారు కానీ నేను సరుకు కొనడం ఎలాగా, సరుకు తెప్పించడం ఎలాగా, సరుకు తెచ్చిన ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిందో ఎలాగా, తర్వాత అంత మొత్తం నాకున్న ప్రజల వల్ల నేను గిఫ్ట్ అనేది ఇవ్వలేకపోయాను. ఆల్రెడీ నేను 50 గిఫ్ట్లు ఇస్తానని చెప్పాను, కానీ 58 పేర్లు వచ్చాయి. 58 పేర్లు కూడా నేను అనౌన్స్మెంట్ చేయబోతున్నా, డే బై డే అనౌన్స్మెంట్ చేయబోతున్నా. సో కాబట్టి మీరు నన్ను అర్థం చేసుకుంటున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఈ మంత్ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, విజయవాడలో మనం బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. బ్రాంచ్ ఓపెన్ చేయడం అంటే చీపర్ కట్ట దగ్గర నుంచి సీసీ కెమెరా వరకు, సిస్టమ్ వరకు, బెంచ్ వరకు మొత్తం అని నేనే చూసుకోవాల్సి వస్తుంది. అందువల్ల నేను కొంచెం బిజీ అవ్వడం వల్ల నేను కొంచెం లేట్ అవుతుంది. నేను ఎక్కువ చదువుకోలేదు, 10th క్లాస్ వరకే చదువుకున్నా. ఆ చదువుకోవడం వల్ల ఏంటంటే నాకు అంతగా నాలెడ్జ్ లేదు, ఏంటి అని అనే రకాలుగా నాలెడ్జ్ లేదు. ఓన్లీ 10th క్లాస్ వరకే చదువుకున్నా. సో అందువల్ల కొంచెం నేను లేట్ అవుతుంది, నేను అర్థం చేసుకున్నాను. మనస్ఫూర్తిగా దీవిస్తారని కోరుకుంటున్నా. అలాగే త్వరలోనే మనం విజయవాడ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం. త్వరలోనే ఆన్లైన్ కూడా చేసేస్తున్నాం. చాలా మందికి నెక్స్ట్ మంత్ 2 months అబద్ధం చెప్పాను. అంటే అబద్ధం అంటే అది చేయలేనందుకు నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నన్ను అందరూ క్షమిస్తారనేసి, నన్ను ఆన్లైన్లో ఎంతమంది అన్నారో అంతమంది నన్ను నిజంగా మనస్ఫూర్తిగా నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకే కాదు నాకు కూడా ఆన్లైన్ చేయాలని ఉంటుంది కదా. నా ప్రతి ఒక్క ఫాలోవర్, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫాలోవర్ ఫ్యామిలీకి నా హోల్సేల్ రేటుకి బెడ్షీట్ ఇచ్చినంత వరకు నేను ఇదే రేట్లు కామెంట్ చేస్తానని నా బిజినెస్ మీద ప్రామిస్ చేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఇదే రేట్లకి మన ఫాలోవర్ ప్రతి ఒక్క ఫాలోవర్ ఇంటికి వెళ్ళినంత వరకు ఇదే రేట్లు మెయింటైన్ చేస్తానని ప్రామిస్ చేస్తూ, ఇట్లు మీ వైజాగ్ హోల్సేల్ బెడ్షీట్. ఇది నాది కాదు, మనందరిది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.